హాయ్, వెల్కమ్ టు ఎల్ఎస్ మినీ వ్లాగ్స్. ఈ రోజు అయితే అమెజాన్ నుంచి మేకప్ ప్రోడక్ట్స్ అఫోర్డబుల్ ప్రైసెస్లో చూద్దామండి. హాయ్. సో ముందైతే ఫేస్ వాష్ చేసుకొని సిటిఎం రొటీన్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత మేకప్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను చూపించే మేకప్ అంతా లైక్ ఎవ్రీడే మేకప్ యూజ్కి. సో ఈజీగా 5-10 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా మీతో పాటు ఒక కాఫీ తీసుకొని వచ్చండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సిటిఎం రొటీన్ అయిపోయిందనమాట. నిన్న చూపించాను కదా ప్రోడక్ట్స్, అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో నిన్న చూపించిన ప్రోడక్ట్స్ తోటి నేను ఈరోజు అయితే సిటిఎం రొటీన్ కంప్లీట్ చేసేసుకొని వచ్చి కూర్చున్నానండి. అండ్ ఇప్పుడు మనం మినిమల్ ప్రోడక్ట్స్ తోటి మేకప్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, లైక్ ఎవ్రీడే డైలీ యూస్కి అనమాట. సో ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ రాసేసుకొని వచ్చి కూర్చున్నాను కదండి. కొంచెం లిప్ బామ్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. సో లిప్స్ ఏంటంటే డ్రై అయిపోకుండా ఉంటాయని. ఈ లిప్ బామ్ వచ్చేసరికి నేను మీకు అంతకుముందు చూపించా కదండి. ఇది వచ్చేసరికి హెంప్ నుంచి క్రాక్డ్ లిప్స్కి వచ్చేసరికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తూ ఉంటున్నాను. సో ఫస్ట్ అయితే లిప్ బామ్ అప్లై చేసేసానండి. సో ఫస్ట్ అయితే కన్సీలర్ అప్లై చేద్దామండి. కన్సీలర్కి నేను ఎన్వైబే నుంచి సన్సైడ్ అప్ అనే షేడ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు గార్నియర్ కూడా యూజ్ చేస్తున్నాను అండి, గార్నియర్ బీబీ క్రీమ్. సో ఫస్ట్ అయితే ఇది అప్లై చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి ఇలాగ మనం స్టిక్ లాగా ఉంటుంది అనమాట, రొటేట్ చేయాలి, చూస్తున్నారు కదా. అండ్ దీన్ని వచ్చేసరికి టీ జోన్లో అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఇది స్టిక్కర్ అయితే తీస్తున్నాం అండి. సో ఇది కన్సీలర్ని అయితే ఫస్ట్ టీ జోన్లో అప్లై చేసేసుకుందాం. మీకు ఎక్కడెక్కడైతే కొంచెం బ్లెమిషెస్ ఉన్నాయో, డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్ మొత్తం అప్లై చేయొచ్చండి. సో నేను ఇదైతే అప్లై చేసేసి హ్యాండ్నే యూజ్ చేస్తున్నాను. సో హ్యాండ్ తోటి ఇలాగ రబ్ చేసేసుకోండి, మొత్తం స్ప్రెడ్ చేయండి నీట్గా. చూస్తున్నారు కదా ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. లైక్ డార్క్ సర్కిల్స్ కానీ, ఇక్కడ నోస్ సైడ్లో ఉన్న బ్లెమిషెస్ కానీ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నానండి, గార్నియర్ బీబీ క్రీమ్. ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 200 రూపీస్ ఉంటుంది, 1+1 వస్తుంది. సో కొంచెం తీసుకుందాం. సో కొంచెం హ్యాండ్కి తీసుకుందామండి. తీసుకొని చిన్న చిన్న డాట్స్ ఫేస్ ఓవరాల్గా అప్లై చేసేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని హ్యాండ్ తోటి మొత్తం అప్లై చేసేసుకుందామండి. సో ఇప్పుడు హ్యాండ్ తోటి మొత్తం ఫేస్లోకి మసాజ్ చేసేద్దాం. అండ్ నెక్ అండ్ ఇయర్స్ని మాత్రం మర్చిపోవద్దు. సో ఇవి మర్చిపోయామంటే ఫుల్ కలర్ డిఫరెన్స్లో కనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం నెక్కి అండ్ ఇలానే చీక్ బోన్ దగ్గర కూడా అప్లై చేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది. సో ప్రోడక్ట్స్ ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ ఏదైనా కానీ మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి ముందు. ప్యాచ్ టెస్ట్ చేసి మీకు సెట్ అవుతుంది అనుకుంటే యూజ్ చేయండి. సో అయిపోయిందండి. ఇది వచ్చేసరికి బీబీ క్రీమ్ వచ్చేసరికి మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది. అండ్ గార్నియర్ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నానని చెప్పే కదా. ఇది వచ్చేసరికి మనకి SPF 24 కూడా ఉంది. సో సన్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది, ట్యాన్ రాకుండా. అండ్ ఇప్పుడు బీబీ క్రీమ్ అప్లై చేసేసాను. అండ్ ఫౌండేషన్ కన్సీలర్ అప్లై చేసేసా కదండి.
సో ప్రజెంట్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ నౌ నేను ఇప్పుడు వచ్చేసరికి మెబ్లిన్ న్యూయార్క్ నుంచి వామ్ న్యూడ్ యూజ్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి నేను లాంగ్ బ్యాక్ నుంచి ఇదే షేడ్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట. కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో కొంచెం ఈ పఫ్ తోటి ఇలాగ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేద్దాం. ఇప్పుడు గార్నియర్ అప్లై చేసా కదండి, అది వచ్చేసరికి ఆయిల్గా ఉంటుంది కొంచెం. అండ్ ఈ మెబ్లిన్ వచ్చేసరికి ఆయిల్ అబ్జార్ప్షన్కి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి మెబ్లిన్ మీద డీటెయిల్ ఇచ్చినట్టయితే 24 hours పాటు ఆయిల్ కంట్రోల్ చేస్తుందండి. సో మనం అప్లై చేసిన మాయిశ్చర్ని పీల్చుకుంటుంది. అండ్ అలానే ఫేస్ కూడా ఇంకా ఆయిల్కి కనపడకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, హెయిర్ లైన్కి కూడా నీట్గా అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. సో హెయిర్ లైన్లో కూడా కొంచెం అప్లై చేసేస్తే ఏంటంటే మొత్తం కలిసిపోయినట్టుగా ఉంటుంది. అండ్ అలానే ఇయర్స్కి కొంచెం అండ్ నెక్కి. ఇది వచ్చేసరికి మనకి ప్రోడక్ట్ ఎక్కువ రాదండి, అందుకే నేను ఇన్నిసార్లు అయితే తీసుకుంటున్నా. సో కొంచెం కొంచెం ప్రోడక్ట్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అప్లై చేసేసాను. అండ్ ఇది వచ్చేసరికి మెబ్లిన్ గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే కదా, చాలా మంచి ప్రోడక్ట్ అండి మెబ్లిన్. అండ్ నేను వచ్చేసరికి వామ్ న్యూడ్ యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసరికి అరౌండ్ 200 రూపీస్ ఉంది. అండ్ లోపల ప్రోడక్ట్ చూస్తున్నారు కదా, కాంపాక్ట్ పౌడర్ చాలా నీట్గా ఉందండి, స్మూత్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి SPF కంట్రోల్ ఉంది, SPF 28 అండ్ PA+++. సో మనకి సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు అనమాట, మొత్తం ఇది అప్లై చేసేస్తే. అండ్ నాకు ఇది వచ్చేసరికి నేను కొన్ని ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. సో నాకు ఇది రిజల్ట్స్ అయితే బాగుంటాయి అనిపిస్తుందండి. సో ఫేస్ కన్సీల్ చేసేసాము, ఫౌండేషన్ అప్లై చేసాము, అండ్ పౌడర్ కూడా అప్లై చేసేసాము కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఐలైనర్ అప్లై చేస్తున్నాను అండి. ఐలైనర్ వచ్చేసరికి లాక్మే ఇన్స్టా లైనర్. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంది. సో మనకి ఇది నెయిల్ ఎనామెల్ టైప్లో ఉంటుందండి షేప్ వచ్చేసరికి. అండ్ దీని బ్రష్ చూసుకుంటే పాయింటెడ్లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు, పాయింటెడ్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం ఐలైనర్ డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఐలైనర్లో ఎక్స్పర్ట్ని కాదు, ఏదో డైలీ వేర్కి బాగానే ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుందండి. యూజువల్గా మనకి పైన స్టిక్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకోవడం లాంటిది చాలా రేర్ కేసెస్లో అవుతుంది అనమాట. సో క్రాస్ హ్యాండ్ పెట్టేసి ఇప్పుడు లెఫ్ట్ ఐకి కూడా అప్లై చేసేస్తున్నాం. సో ఐలైనర్ కూడా అప్లై చేసేసానండి. లుక్ ఎలా ఉందంటారు. సో ఐస్ అయితే మనకి పెద్దగా కనిపిస్తుంటాయి కదా ఐలైనర్ అప్లై చేస్తే. నాకైతే బాగా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట అన్నిట్లోకి లాక్మే ఐలైనర్ వచ్చేసరికి. అండ్ మనకి కొంచెం ఎక్కడన్నా ఎక్స్ట్రా అయితే హ్యాండ్ తోటి రబ్ చేయొచ్చు కొంచెం డ్రై అయినాక, లేదంటే కాంపాక్ట్ పౌడర్ అవి యూజ్ చేసి సెట్ చేసేయచ్చు. కొంచెం డ్రై అవ్వనిద్దామండి. మనకి ఎక్కడైనా ఎక్స్ట్రా అయినప్పుడు దాన్ని అప్పుడే రబ్ చేసేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో కొంచెం ఆరనిచ్చి అప్పుడు రబ్ చేసుకోవడం ఈజీ. ఐస్కి అయితే ఫేజెస్ కెండా నుంచి సాలిడ్ బ్లాక్ యూజ్ చేస్తున్నానండి. సో మనకి ఇది వచ్చేసరికి పెన్సిల్ టైప్లో ఉంటుంది అండ్ షార్ప్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. సో షార్ప్ చేసుకొని యూజ్ చేయొచ్చు కంప్లీట్గా. సో కాజల్ అనేది నీట్గా అప్లై చేసుకోండి, ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత క్లీన్ చేయాలంటే మళ్ళీ మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో లిప్ కలర్ అప్లై చేసేద్దాం. ఇది కూడా ఫేసెస్ కెండా నుంచి అల్టిమేట్ ప్రో HD అప్లై చేస్తున్నాను నేను. సో ఇది కూడా ఇట్లా పైన తిప్పాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అవుతుంది. కలర్ చూస్తున్నారా, చాలా ప్రెటీగా ఉందండి నాకు ఈ కలర్ వచ్చేసరికి. అండ్ మనకి క్వాంటిటీ వచ్చేసరికి ఇంత ఉంది. దిస్ ఇస్ ద ఫైనల్ క్వాంటిటీ అన్నమాట, ఇంత వస్తుంది. దీన్ని చిన్న చేసేసి లిప్కి అప్లై చేసేయండి. సో లిప్ కలర్ కూడా అప్లై చేసేసానండి. సో
లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో నేను హెయిర్ని కూడా సెట్ చేసుకొని వచ్చేసేస్తాను మళ్ళీ. సో హెయిర్ని సెట్ చేసుకొని వచ్చేసానండి. అండ్ ఇప్పుడు మేకప్ అంతా అయిపోయింది కాబట్టి రెడీ టు గో అనమాట. నేను కింద మైహాల్ స్టోర్ అనే లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే అమెజాన్కి రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ మీకు ఇప్పుడు సేమ్ కాస్ట్ ఉంటుందండి. అమెజాన్లో ఏ కాస్ట్ ఉందో అదే ఉంటుంది, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.